అందరికీ నమస్కారం అండి. నేను గండా రాజేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. నా ఎడమవైపు ఉన్నవారు డిఎస్ మూర్తి గారు, డీసీఎం అండ్ జోనల్ మేనేజర్ అమరావతి. ఇక్కడ నంద్యాల మెయిన్ బ్రాంచ్ని అక్కడ శ్రీనివాస్ సెంటర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి వచ్చాము. ఈరోజు నూతన భవనం నంద్యాల మెయిన్ బ్రాంచ్కి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ మేనేజర్ రాజా గుండప్ప నా కుడివైపు ఉన్నారు. ఇండియన్ బ్యాంక్ అన్నది 1907లో ఆగస్టు 15 నుంచి ప్రజాసేవలో ఉంది. ఇక్కడ అమరావతి జోన్ కింద నంద్యాలలో మనకి నంద్యాల జిల్లాలో 6 బ్రాంచ్లు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం కలిపితే మనకు 12 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ మనకు దాదాపు 1800 కోట్ల బిజినెస్ కూడా ఉంది. నంద్యాలలో ఓన్లీ నంద్యాల పట్టణంలో మాత్రం మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ముఖ్య బ్రాంచ్. తర్వాత దీనికి దగ్గరలోనే పద్మావతి నగర్ బ్రాంచ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం సపరేట్గా ఒక బ్రాంచ్ పెట్టాము. దాన్ని మైక్రోసెట్ బ్రాంచ్ అంటాము. అది కూడా నంద్యాలలో ఉంది. మాకు నంద్యాలలో ప్రజల స్పందన లభిస్తుండగా మేము ఇలాంటి కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ కొత్త నూతన భవనాలకు వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎన్నో కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇండియన్ బ్యాంక్ చాలా ప్రతిష్టంగా ఇక్కడ పెరగాలని చెప్పి కోరుకుంటున్నాము. నంద్యాల ప్రజలు ఇలా మా ఇండియన్ బ్యాంక్ని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ మళ్ళీ కోరుకుంటున్నాము. ఎవరికి లోన్ కావాలన్నా, ఎవరికి డిపాజిట్ కావాలన్నా, ఎలాంటి స్కీమ్ కావాలన్నా సరే ఇండియన్ బ్యాంక్లో ఉన్నాయి. సో ఇండియన్ బ్యాంక్ అనేది దేశంలోనే 7వ పెద్ద నేషనలైజ్డ్ బ్యాంకు. ఈ సేవలు ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని ఇండియన్ బ్యాంక్ తరఫున జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డిని కోరుకుంటున్నాను. అందరినీ నా ముఖ్య విన్నపం ఏంటంటే, మన ఏరియాలో మనకు జరుగుతున్న పంటల గురించి కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ గురించి కావచ్చు, చదువు కోసం కావచ్చు, దేనికోసమైనా సరే లోన్లన్నీ మా శాఖల్లో వెళ్ళండి. మా బ్రాంచ్ మేనేజర్స్ మంచి సర్వీస్ ఇస్తారు. ఎక్కడ ఏదైనా సరే మేము సాల్వ్ చేసేసి అందరికీ దగ్గరలో ఉంటామని చెప్పి మరొకసారి ఇండియన్ బ్యాంక్ తరఫున వేడుకుంటున్నాను. ఉదయమండి, మా ఇవాళ ఈ నూతన భవనాన్ని మా ఎఫ్జిఎం గారు ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన రాజేశ్వర్ రెడ్డి గారు ఇవాళ ప్రారంభించారు. ఇది మా అందరికీ గర్వకారణం. ఈ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. కొంతమంది సీనియర్ సిటిజన్స్కి వేరే వాళ్ళకి కొంత అసౌకర్యం కావడం వల్ల మేము తురంతగా ఇమీడియట్గా మేము ఇది ఐడెంటిఫై చేసి మధ్యలో అంటే నంద్యాల నడిబొట్టున ఈ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఎదురుగుండా మాది ఓపెన్ చేశాము. ఈ బ్రాంచ్ చాలా పాత బ్రాంచ్, మోర్ దాన్ 50 ఏళ్ళు అయినటువంటి బ్రాంచ్. ఈ బ్రాంచ్ మంచి బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి మంచి రుణ సౌకర్యాలు దొరుకుతాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఇప్పుడు కిందనే బ్రాంచ్ ఉండడం వల్ల మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కొత్త లాకర్ క్యాబినెట్లు కూడా 2 పెద్ద లాకర్ క్యాబినెట్లు పెడుతున్నాము. కొద్దిగా మా బ్రాంచ్ని సపోర్ట్ చేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. మా సారు చెప్పినట్టుగా ఇక్కడ ఇంకా బ్రాంచ్లు మేము ఓపెన్ చేయబోతున్నాము. ఇండియాలో మాది 7వ పెద్ద బ్యాంకు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 5-6 బ్రాంచ్ల దగ్గరలో కూడా ఓపెన్ చేయబోతున్నాము. లాస్ట్ ఇయర్లో కూడా మా బ్యాంకు ఆల్మోస్ట్ 5,000 కోట్ల ప్రాఫిట్ సంపాదించింది. ఈసారి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే సూచనలు ఉన్నాయి. సో అందరూ మా బ్యాంకును ఆశీర్వదించి మా సేవలను ఉపయోగించుకోవాలని ప్రార్థన. నమస్కారం అండి. నంద్యాల ప్రజలకు, ముఖ్యంగా మా శ్రీనివాస్ సెంటర్ నివాసం ఉన్న మా శాఖ కస్టమర్లకు ఇది ఒక శుభ పరిణామము. మీ కొరకు, మీ సేవల కొరకు మేము ఈ కొత్త ఆవరణాన్ని మా ఫీల్డ్ చైర్మన్ అయినటువంటి రాజేశ్వర రెడ్డి గారి ద్వారా, ప్లస్ మా జోనల్ అయినటువంటి డిఎస్ మూర్తి గారి ద్వారా సహకారంతో మేము ఈ కొత్త ప్రాంగణాన్ని మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఈ ప్రాంగణము మీ కోసము, మీ సర్వీసుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మా యొక్క సేవలను, మా లోన్ అవకాశాలను, మా యొక్క డిపాజిట్లను, లాకర్లను అన్నిటిని మీరు ఉపయోగించుకోవాలని అందరినీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.